వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా 7వ చాప్టర్ గతంలో మనము వేదిక్ కల్చర్లో భాగంగా వేదిక్ కల్చర్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకుందాం. అందులో భాగంగా తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో వేదాలు, ఆ వేదాలు ఉన్నటువంటి వర్గాల గురించి మనము చర్చించుకుందాం. అందులో భాగంగా మనకు వేదాలు మనకు అందులో మొదటి వేదం ఏంటి? మనకు వేదాలు ఎన్ని రకాలు? 4 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే ఋగ్వేదంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ప్రాచీన సాహిత్యం ఏంటంటే ఋగ్వేదంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది. ఈ ఋగ్వేదం నాకు మరొక పేరు ఉందండి, చాలా ఇంపార్టెంట్. అదే దశాతమి. చాలా ఇంపార్టెంట్. దశాతమి అంటే ఇక్కడ ఋగ్వేదానికి మరొక పేరు ఏంటంటే దశాతమిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది. ఇక్కడ ఋగ్వేదంలో ఆర్య దేవతలను ఋగ్వేదము ఆర్య దేవతలను స్తుతించే శ్లోక సముదాయం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఋగ్వేదంలో ఆర్య దేవతలను స్తుతించే శ్లోక సముదాయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. మనం చెప్పుకున్నాము, వేదాలను ఏం చేశారు? వేదాలను కొన్ని భాగాలు విభజించారు. ఆ భాగాలను మనం ఏమంటామంటే మండలాలు అంటాం. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయా? 10 మండలాలను గుర్తుపెట్టుకోవాలి. అదే విధముగా ఋగ్వేదం ఉన్నటువంటి మొత్తం శ్లోకాలు ఎన్ని? 1028గా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలు ఏంటంటే 1028గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి మండలాల సంఖ్య 10గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది. ఈ ఋగ్వేద రచనలో పాల్గొన్న వారిని ఒకసారి గమనించినట్లయితే ఎవరెవరు పాల్గొన్నారు? భరద్వాజ, అదేవిధంగా వశిష్ఠ, విశ్వామిత్ర, అదేవిధంగా వాసుదేవ, ఆత్రేయ అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటంటే ఈ ఋగ్వేదమును సంకలనం చేసిన వ్యక్తి ఎవరంటే మనం పైలవుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఋగ్వేదం రచనలో పాల్గొన్నవారు ఎవరంటే మనకు భరద్వాజ, వశిష్ఠ, అదేవిధంగా విశ్వామిత్ర, వాసుదేవ, ఆత్రేయ. కానీ వీటిని సంకలనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పైలవుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే మొదటి గ్రంథం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే మొదటి గ్రంథం ఏంటిది? ఋగ్వేదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని ముద్రణ ప్రతిగా అంటే ప్రింటింగ్గా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మ్యాక్స్ ముల్లర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాక్స్ ముల్లర్కు ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అంటారు. అంటే ఇక్కడ మ్యాక్స్ ముల్లర్ ఏం చేశాడంటే ఈ ఋగ్వేదానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రింట్ అంటే ముద్రణ ప్రతిగా తీసుకొని రావడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ ఈ ఋగ్వేదము ఏ కాలానికి సంబంధించినంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి 1000 సంవత్సరం మధ్యకాలానికి చెందిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలకు, శ్లోకాలకు గల పేరేంటంటే రుక్కులు. చాలా ఇంపార్టెంట్ అండి. ఋగ్వేదంలోనే ఉన్నటువంటి మంత్రాలు అవ్వచ్చు, అదేవిధంగా శ్లోకాలకు గల పేరేంటంటే రుక్కులు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఋగ్వేద రుక్కులు వీటిని మనం ఏమంటాం? శ్లోకాలు అంటాము. ఈ రుక్కులను పఠించేవారిని మనం ఏమని చెప్పుకున్నాం గతంలో? హోత్రి అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. మనము వివిధ వేదాలలో మంత్రాలను పఠించే వారిని వివిధ పేర్లతో పిలుస్తారని మనము గత వీడియోని చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం ఏమంటాము? రుక్కులు అంటాము. ఈ రుక్కులను పఠించే వారిని మనం ఏమంటామంటే హోత్రి అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ వేదంలో ప్రకృతి శక్తుల ఆరాధన కనిపిస్తుంది. ఈ వేదంలో ప్రకృతి శక్తుల ఆరాధన కనిపిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. జూదం ఆడకూడదని అనేక శ్లోకాలలో కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నటువంటి శ్లోకాలు అంటే ఋగ్వేదం ఉన్నటువంటి శ్లోకాలలో మనకేం చెప్తుందంటే జూదం ఆడకూడదని తెలుపుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటిది? ఈ ఋగ్వేదంలో ఉపయోగించినటువంటి అత్యధిక పదాలను గమనించినట్లయితే అత్యధిక పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగించారంటే ఓం అనే పదాన్ని 1028 సార్లు ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తుంది. 1028 అనగానే మనకు 2 బిట్లు గుర్తు రావాలి. ఒకటి ఏంటంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య ఎంత? 1028 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి ఓంను ఎన్నిసార్లు మనకు ఉపయోగించారంటే 1028గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది. ఋగ్వేదంలో ఉన్న మొత్తము 1028 శ్లోకాలలో ఇంద్రుడి గురించి ఇంద్రుని వర్ణ 250 శ్లోకాలను, అదేవిధంగా అగ్నిదేవుడి యొక్క వర్ణ గురించి 200 శ్లోకాలలో ఉందని
మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక పాయింట్ ఏంటంటే ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి నదుల సంఖ్య ఎంత? 21. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సో ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి నదుల సంఖ్యను కనుక గమనించినట్లయితే మొత్తం 21. సో 21ని చూడగానే మనకు మరొక బిట్టు కూడా గుర్తు రావాలండి. వినాయక చవితి రోజున సో వినాయకుడికి ఎన్ని ఆకులతో మనము ఎన్ని పత్రాలతో పూజ చేస్తామంటే 21 పత్రాలతో పూజ చేస్తామని మనకు ఆ బిట్టు కూడా గుర్తు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి నదులు ఏంటి అంటే సరస్వతి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి నది ఏంటి అంటే సరస్వతి నదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. అయితే మనం చెప్పుకున్నాం గతంలో ఈ ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఈ 10 మండలాలలో 2 నుంచి 7 మండలాలను మొదట రచించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ఋగ్వేదంలో ప్రాచీనమైనటువంటి సో అతి పురాతనమైన మండలాలు ఏంటిది? 2 నుంచి 7 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1 మరియు 10వ మండలాలు చివరిగా వ్రాయబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. 2 నుంచి 8 వరకు గల మండలాలను మనం ఏమంటామంటే ఫ్యామిలీ బుక్స్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2 నుంచి 8 వరకు గల మండలాలను మనం ఏమంటామంటే ఫ్యామిలీ బుక్స్గా వ్యవహరిస్తారని గుర్తుపెట్టుకోవాలి. 3వ మండలంలో చాలా చాలా ఇంపార్టెంట్. 3వ మండలంలో సౌరదేవత ఎవరు? సావిత్రిని ఉద్దేశించి గాయత్రి మంత్రం కలదు. గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించింది అంటే సావిత్రి దేవికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ప్రస్తావన ఎక్కడ ఉందంటే ఋగ్వేదంలోనే 3వ మండలంలో ఉందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ 7వ మండలం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 7వ మండలాన్ని కానీ గమనించినట్లయితే ఈ 7వ మండలంలో ఏముంది? ఇక్కడ 7వ మండలంలో దశరాజ గణ యుద్ధం గురించి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు 3వ మండలంలో మనకు దేని గురించి ఉంది? సో 3వ మండలంలో సరికి సావిత్రి దేవికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం గురించి ఉంది. అదేవిధంగా 8వ మండలంలో దేని గురించి ఉందంటే దశరాజ గణ గురించి ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 9వ మండలంలో కానీ గమనించినట్లయితే అంటే ఋగ్వేదం యొక్క 9వ మండలంలో సో ఎవరి ప్రార్థన కలదు? సోమదేవుని ప్రార్థన కలదు. అదేవిధంగా సోమ పానీయం గురించి కూడా ఈ మండలంలో ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 9వ మండలంలో సోమదేవుని ప్రార్థనతో పాటు సోమ పానీయం గురించి కూడా మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏంటయ్యా ఈ సోమ పానీయం అంటే యుద్ధ సమయంలో ఉపయోగించే పానీయాన్ని మనం ఏమంటామంటే సోమ పానీయం అంటాము. ఈ సోమ పానీయం గురించి ఎక్కడ ప్రస్తావించడం జరిగింది అంటే మనకు ఋగ్వేదంలోనే 9వ మండలంలో ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ 10వ మండలం చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ బిట్ అడగడం జరిగింది. సో ఋగ్వేదంలోనే 10వ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తం. సో పురుష సూక్తము దేని గురించి? విశ్వ జననము మరియు ఒకే చతుర్వర్ణ వ్యవస్థ గురించి. చాలా చాలా ఇంపార్టెంట్. చతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలియజేసినటువంటి మండలం ఏంటిది? 10వ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తం అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు దీని ప్రకారం మనకు సో బ్రాహ్మణులు, క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు, శూద్రులు అనే వర్ణ వ్యవస్థ ఉందని ఎక్కడ తెలుపుతుంది అంటే సో 10వ మండలంలోనే పురుష సూక్తమని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ఋగ్వేదం తెలపబడినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గమనించినట్లయితే ఇప్పుడే చెప్పుకున్నాము కుల వ్యవస్థను తెలిపే అత్యంత ప్రాచీన ఆధారం ఏంటిది? పురుష సూక్తం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంట్లో ఎవరి గురించి ప్రస్తావన ఉంది అంటే శూద్రుల గురించి ప్రస్తావన ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఋగ్వేదంలో అత్యధికంగా ప్రాధాన్యత పొందినటువంటి జంతువు ఏంటి అంటే గోవుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ రోజులలో దేనికోసం వాళ్ళు తగాదులు పడేవారంటే గోవుల కోసం, అదేవిధంగా గోవులకు సంబంధించినటువంటి గడ్డి కోసం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ అత్యంత ప్రధానమైనటువంటి దైవం ఏంటిది? ఇంద్రుడు. అదేవిధంగా ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి స్త్రీ దేవతలు 2 ఉన్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి ఎవరంటే సో అదితి, అదేవిధంగా ఉషస్సు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా ఋగ్వేదానికి వ్యాఖ్యానం రచించింది సో ఎవరండి? సాయనుడు అనే వ్యక్తి ఋగ్వేదానికి సంబంధించి వ్యాఖ్యానం రాసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యజ్ఞ యాగాలు, కర్మకాండాల గురించి ఈ ఋగ్వేదం తెలుపుతుంది. అదేవిధంగా ధ్వని తరంగాల ప్రసారం
సో ధ్వని తరంగాల ప్రసారం గురించి కూడా తెలియజేసినటువంటి వేదమే ఈ ఋగ్వేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పర్యావరణ సంబంధ విషయాలను కూడా ఇది తెలియజేస్తుంది. సో మేఘాల ద్వారా జరిగే వర్షాల గురించి కూడా ఈ ఋగ్వేదం తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది శస్త్రచికిత్స అదేవిధంగా రేఖా గణిత విషయాలను తెలిపే వేదం ఏంటంటే మనకు ఋగ్వేదంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఋగ్వేదానికి పోలినటువంటి గ్రంథం అంటే ఋగ్వేదం వలె ఉన్నటువంటి గ్రంథం ఏంటిదంటే జెండా అవెస్త. చాలా చాలా ఇంపార్టెంట్ జెండా అవెస్త. సో ఏ వేదాన్ని పోలి ఉంటుంది అంటే ఋగ్వేదాన్ని పోలి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓకే ఇక్కడ మనకు శస్త్రచికిత్స గురించి కావచ్చు లేకపోతే రేఖా గణిత విషయాలను కూడా మనకు ఈ ఋగ్వేదం తెలుపుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఋగ్వేదానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వేదాన్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏ వేదము మనకు యజుర్వేదము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పటి వరకు మనము ఋగ్వేదం గురించి మనము పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకుంటామండి యజుర్వేదం గురించి తెలుసుకుంటాము. ఈ యజుర్వేదం అనేది యజుర్ ప్లస్ వేదం అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడిందని గుర్తుపెట్టుకోవాలి. యజ్జు అనగా అంటే ఏంటంటే ఆరాధించడం లేదా పూజించడం. సో మనకు యజ్జు మరియు వేదంల పదంలో కలయిక వల్ల మనకేమొచ్చిందంటే యజుర్వేదం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యజ్జు అంటే ఏంటిది మనకు ఆరాధించడం లేదా పూజించడంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యజుర్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1984 శ్లోకాలు ఉన్నాయి. అంటే మనము ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? మనకు ఋగ్వేదంలో సరికి 1028 శ్లోకాలు ఉంటే మనకు యజుర్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? సో 1984 శ్లోకాలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి మండలాల సంఖ్య అంతా మనకు 40 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ యజుర్వేదం అనేది పద్య గద్య రూపంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. పద్య మరియు గద్య రూపమైనటువంటి వేదం ఏంటంటే యజుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వేదాన్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వైశంపాయనుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వైశంపాయనుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ వేదాన్ని సంకలనం చేసింది ఎవరయ్యా? వైశంపాయనుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సో ఋగ్వేదాన్ని సంకలనం చేసింది ఎవరు? మనకు ఋగ్వేదాన్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు ఇక్కడ ఋగ్వేదాన్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి మనం గమనించినట్లయితే పైలవుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ యజుర్వేదాన్ని మనకు సంకలనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సో ఎవరు వైశంపాయనుడని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ఇది యజ్ఞ యాగాది క్రతువులు అదేవిధంగా కర్మకాండాల గురించి తెలుపుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాజసూయ వాజ్పేయి యాగాల గురించి మొదటిగా ప్రస్తావించినటువంటి వేదం ఏంటంటే యజుర్వేదం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి యజుర్వేదం. సో ఈ యజుర్వేదంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శుక్ల యజుర్వేదం, రెండోది ఏంటంటే కృష్ణ యజుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ శుక్ల యజుర్వేదానికి ఏమంటాము? వాజపనీయ సంహితని, అదేవిధంగా కృష్ణపక్ష యజుర్వేదానికి తైత్తేరీయ సంహితని పేర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యజుర్వేదాన్ని పఠించే వాళ్ళని మనం ఏమంటామంటే అధ్వర్యు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఋగ్వేదాన్ని పఠించే వారికి ఒక పేరు ఉంటుందని చెప్పుకున్నాము. సో ఋగ్వేదాన్ని పఠించే వారిని మనం ఏమంటాము? ఎవరైతే ఋగ్వేదాన్ని పఠిస్తారో సో వాళ్ళని మనం ఏమంటామని సో ఋగ్వేదాన్ని పఠించే వాళ్ళని మనం ఏమంటాం ఒకసారి చూద్దాం. ఋగ్వేదాన్ని పఠించే వాళ్ళని మనం ఏమంటామంటే హోత్రి అంటాం. కానీ ఇక్కడ మనం యజుర్వేదాన్ని పఠించే వాళ్ళని మనం ఏమంటామంటే అధ్వర్యు అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అక్కడైతే హోత్రి, ఇక్కడైతే ఎవరంటే అధ్వర్యు అని గుర్తుపెట్టుకోవాలి. సో యజ్ఞాలు ఏ విధంగా జరగాలో ఈ వేదంలో ఉన్నటువంటి మంత్రాల నుంచి తెలుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు మనం ఏమంటాము? యజస్సులు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వేదంను మనం ఏమంటామంటే క్రతు సూత్రములు అని కూడా అంటాం. ఈ వేదాన్ని మనం ఏమంటామంటే క్రతు సూత్రము అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ యజుర్వేద యొక్క ఉపవేదం మనకేంటంటే ధనుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు యజుర్వేదానికి సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ మరొక వేదాన్ని చూసినట్లయితే నెక్స్ట్ వేదం ఏంటిది? మనకు నెక్స్ట్ వేదాన్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ వేదం ఏముంది? ఇక్కడ మనకు సామవేదము. ఏంటంటే సామవేదాన్ని మనం గమనించినట్లయితే ఈ సామవేదాన్ని మనం గమనించినట్లయితే ఈ సామవేదము
సామం అంటే ఏంటిది? మధురమైన అని అర్థం. సో సామం అంటే ఏంటంటే మధురమైనదిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సామ వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 1063 శ్లోకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సామ వేదాన్ని మనం సంకలనం చేసినట్టు వ్యక్తి ఎవరు? జైమిని. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఋగ్వేదాన్ని సంకలనం చేసిన వ్యక్తి వచ్చేసరికి పైలవుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకేంది? యజుర్వేదాన్ని సంకలనం చేసింది ఎవరు? వైశంపాయనుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సామవేదాన్ని మనకు సో సంకలనం చేసిన వ్యక్తి ఎవరంటే జైమిని అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది. సో ఈ వేదంలో ఉన్నటువంటి స్తోత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించబడ్డాయి. సో అదేవిధంగా ఋగ్వేదంలోనే శ్లోకాలను రాగయుక్తంగా అదేవిధంగా శ్రావ్యంగా ఆలపించుట గురించి ఇందులో ప్రధానంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతీయ సంగీతానికి ప్రాచీన ఆధారం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సంగీతానికి ప్రాచీన ఆధారం ఏంటంటే సో ఏంటిది? సామవేదం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోని ప్రాచీన సంగీత గ్రంథం వచ్చేసరికి మనకేంటిది? జెండా అవస్థ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ సామవేదం పఠించు వారిని మనం ఏమంటాము? ఉద్గాత్రి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఉద్గాత్రి. సో ఉద్గాత్రి అంటే ఏంటంటే సామవేదంలో పఠించు వారిని మనం ఏమంటామంటే ఉద్గాత్రి అంటామని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఋగ్వేదంలో మనం ఏమంటాం? హోత్రి అంటాం. అదేవిధంగా యజుర్వేదంలో సో యజుర్వేదంలో మనకి ఏమంటాం? అధ్వర్యు అంటాం. అదేవిధంగా సామవేదంలో సో ఈ శ్లోకాలను పఠించే వారిని ఏమంటామంటే ఉద్గాత్రి అంటాము. ఉద్గాటర్ అని పిలుస్తామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలు సామములు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సామములో ఉన్నటువంటి మంత్రాలను మనం ఏమంటామంటే సామములు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ సామవేదంలో ఏ రాగం గురించి పేర్కొనబడిందంటే ద్రుపద రాగం గురించి పేర్కొనబడిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ దీనికి ఉపవేదం ఏంటిది? గాంధర్వ వేదం. చాలా చాలా ఇంపార్టెంట్. సామవేదానికి ఉపవేదం ఏంటంటే గాంధర్వ వేదం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనిని అంటే ఈ సామవేదాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరంటే రాల్ఫ్ గ్రిఫిత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రాల్ఫ్ గ్రిఫిత్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ సామవేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది. ఇది మనకు సామవేదానికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వేదాన్ని గమనించినట్లయితే నెక్స్ట్ వేదం ఏంటిది మనకు? సో నెక్స్ట్ వేదాన్ని మనం ఏమిటిదంటే అధర్వణ వేదం. సో మనం గతంలో చెప్పుకున్నాము. సో మొదటి 3 వేదాలను మనం ఏమంటామంటే త్రయి అంటాం. త్రయి ఏంటిది? ఋగ్వేదము, యజుర్వేదం, అదేవిధంగా సామవేదము. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామయ్య అంటే త్రయి అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఈ మూడు వేదాలు ఎవరికి సంబంధించింది? ఆర్యులకు సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ 4వ వేదమైనటువంటి సో 4వ వేదం ఏంటిది మనకు? అధర్వణ వేదము. ఈ అధర్వణ వేదము ఎవరికి సంబంధించిందంటే అనార్యులకు సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ఇక్కడ ఈ అధర్వణ వేదంలో శ్లోకాలు ఎన్ని ఉన్నాయో 711 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని మండలాలు ఉన్నాయి? సో 20 మండలాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వేదంలో మంత్రాలను మనం ఏమంటామంటే అంగీరసులు అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అధర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాలను మనం ఏమంటామంటే అంగీరసులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరి యొక్క గ్రంథం అంటే అనార్యుల గ్రంథం. అంటే ఈ వేదము ఎవరికి సంబంధించింది కాదంటే ఆర్యులకు సంబంధించింది కాదు అని గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి. అదేంటిది? బ్రహ్మవేదం అంటాం. ఏమంటాము? బ్రహ్మవేదం అంటాము. అధర్వణ వేదాన్ని పఠించే వారిని మనం ఏమంటామంటే బ్రాహ్మణ అంటాము. సో బ్రాహ్మణ అంటామని గుర్తుపెట్టుకోవాలి. దీనిలో యోగ మంత్రతంత్రాలతో పాటు ఇంద్రజాలిక శక్తితో కూడినటువంటి వైద్య విధానం కూడా కలదు. అంటే వైద్యం గురించి ఏ విధానంలో ప్రస్తావించబడింది అంటే అధర్వణ వేదమని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో దీనిలో యోగ అభ్యాసం గురించి మనకు ఈ వేదం వివరిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ వైద్యానికి మూలము, అదేవిధంగా ప్రాచీన వైద్య శాస్త్ర గ్రంథంగా అధర్వణ వేదం గుర్తించబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. వైద్య శాస్త్రం అంటే మనకు ఖచ్చితంగా మెడిసిన్ అంటే మనకు ఏ వేదం గుర్తు రావాలి అంటే అధర్వణ వేదం అని గుర్తు రావాలి. సో యుద్ధం అనేది వ్యక్తుల ఆలోచనతో ప్రారంభమవుతుందని ఈ వేదం ప్రకటించింది. సో ఇందులో ఆర్యేతరుల నమ్మకాలు కలవు. ఇది చెప్పుకున్నాము మొదట్లోనే. ఇది అనార్యులకు సంబంధించిన వేదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో పైపాలాడు అదేవిధంగా సౌనుక అనే 2 భాగాలు ఉన్నాయి. సో ఈ వేదాలలో దేని గురించి ఉన్నాయి?
సభ మరియు సమితి, సో వాటిని మనం ఏమంటామంటే ట్విన్ సిస్టర్గా వర్ణించడం జరిగింది. అంటే ఈ అధర్వణ వేదంలో ఎవరి గురించి ఉన్నదంటే సభ మరియు సమితి గురించి వివరించడం జరిగింది. ఈ సభ మరియు సమితులను మనం ఏమన్నామంటే సో ఏమంటుందంటే ఈ వేదము అక్కా చెల్లెలుగా వర్ణించింది, ట్విన్ సిస్టర్స్గా వర్ణించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీరిని ప్రజాపతి, సో ప్రజాపతి కుమార్తెలను తెలుపుతుంది. సో నెక్స్ట్ ఈ రైతులను రాజు భక్షించేవాడు అంటే విషమట్టగా వర్ణించింది. ఏంటిది? ఇది అధర్వణ వేదమని గుర్తుపెట్టుకోవాలి. సో నీటిపారుదల, సో పట్టాభిషేక ప్రమాణాలు, అదేవిధంగా మగధ రాజ్యం గురించి కూడా ఇది తెలుపుతుంది, గుర్తుపెట్టుకోవాలి. గోత్రం గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గోత్రం గురించి తెలుపుతున్నటువంటి వేదం ఏంటంటే అధర్వణ వేదం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ బిట్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడం జరిగింది. సో గోత్రం గురించి తెలియజేసినటువంటి వేదం ఏంటి అంటే అధర్వణ వేదంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ఈ వేదము మరికొన్ని అంశాల గురించి తెలియజేస్తుంది. ఆ అంశాలు ఏందో మనము తెలుసుకుందాం. అందులో భాగంగా సో ఇది ఎవరి గురించి తెలియజేస్తుందంట? సో ఇది ఎవరి గురించి తెలియజేస్తుంటే బానిస వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బానిస వ్యవస్థ గురించి, అదేవిధంగా గోత్రం గురించి తెలియజేసినటువంటి వేదం ఏంటంటే 4వ వేదమైనటువంటి అధర్వణ వేదంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా మంత్ర విద్యకు సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, అదేవిధంగా ఆత్మలు, ప్రేతాత్మలు సమాచారము ఈ వేదంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ వేదంను మనం ఏమంటామంటే ఈ వేదము ఎవరికి శాస్త్రంగా ప్రసిద్ధి అంట? దెయ్యాలకు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వేదము దయ్యాల శాస్త్రంగా ప్రసిద్ధి చెందిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో మనం చెప్పుకున్నాం. సో ఈ వేదము ఎవరెవరి గురించి తెలియజేస్తుంది? గోత్రము, అదేవిధంగా బానిస వ్యవస్థతో పాటు సతీ సహగమనం గురించి కూడా తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అధర్వణ వేదం దేని గురించి? గోత్రము, అదేవిధంగా బానిస వ్యవస్థ గురించి, అదేవిధంగా సతీ సహగమనం గురించి తెలియజేస్తుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్ర బీజాలు కూడా ఈ వేదంలోనే కలవు. జ్యోతిష్య శాస్త్రం యొక్క బీజాలు కూడా ఈ వేదంలో కలదని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీని యొక్క ఉపవేదం ఏంటిది? శిల్పావేదం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు అధర్వణ వేదానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో నెక్స్ట్ మనకు ఏంటంటే ఉపవేదాల గురించి చూద్దాం. సో ఉపవేదాలు సో ఎన్ని మొత్తం మనకు 4 అండి. సో 4. సో ఉపవేదాలు ఎన్ని మనకు? 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గాంధర్వ వేదం. సో ఈ గాంధర్వ వేదము దేని గురించి తెలియజేస్తుంటే సంగీతం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ధనుర్వేదము దేని గురించి అంటే యుద్ధ కళలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శిల్పవేదం అంటే ఏంటిది? కళల గురించి తెలియజేసేటువంటి వేదమే ఈ శిల్ప వేదం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆయుర్వేదం అంటే ఏంటిది? మనకు ఎవరి గురించి తెలియజేస్తుంది? వైద్యం గురించి తెలియజేస్తుంది. ఇవి మనకు వేదాలు మరియు ఉపవేదాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాము. థ్యాంక్ యూ.